నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ యోజనలలో భాగంగా ఆధునిక సౌకర్యాలలో పునరభివృద్ధి చేసి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. దేశంలో రైల్వే రహదారుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా స్టేషన్లు ఆధునీకరిస్తుందని బీజేపీ నేతలు తెలిపారు. Shri A.V.N. Reddy Garu, Honorable Member of Legislative Council. Please give a huge round of applause, ladies and gentlemen. ఈనాటి ముఖ్య అతిథి మరి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అయినటువంటి ఎస్కే సిన్హా గారు, డిఆర్ఎం శ్రీ గోపాలకృష్ణ గారు, అదే శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, రైల్వే సిబ్బందికి ఇక్కడ విచ్చేసినటువంటి ఒక స్థానిక నాయకులకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల బస్సులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో కేరళ ఇంజనీరింగ్ కళాశాల, ఎస్ఆర్డీజీ కళాశాల బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు భద్రతా దృష్ట్యా బస్సు డ్రైవర్లకు బ్రీత్ అనలైజ్ పరీక్షలు నిర్వహించి తర్వాతే విధులకు పంపాలని విద్యా సంస్థలకు సూచించారు. మరలా ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇట్లా కనిపిస్తుంది ఓకేగా. తమ్ముడు పెట్టే లైన్లో పెట్టాక కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు శ్రీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్ఆర్ ఆదేశాల మేరకు మరియు కొత్తగూడెం డిఎస్పీ గారు శ్రీ ఎల్ ఆదినారాయణ సార్ సూచనల మేరకు ఈరోజు కొత్తగూడెం పట్టణంలో కొత్తవలసిందిగా పోలీస్ వారి తరపు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏదైనా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ ఆల్కహాల్ తాగి బస్సు నడిపితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గోదావరి నది పుష్కరాల ముందస్తుగా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఖానాపూర్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పరిశీలించి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటర్కి సహకారం అందించాలని పేర్కొన్నారు. అనంతరం పుష్కర ఘాట్లను పరిశీలించి రోడ్లు, ఘాట్లు, భక్తుల అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. గ్రావెల్ రోడ్ చేస్తే సరిపోతుంది. గ్రావెల్కి మళ్ళీ రేట్ చేయాలి కదా సార్, లేపాలి కదా సార్. ఇక్కడ బరీ పైప్ అక్కడక్కడ చేస్తాను, లేకపోతే ఇంకోటి అశోక్ అన్న అది మన హనుమాన్ల కాడికి సార్.
పంచాయత్ సెక్రటరీలు అందరూ ఫ్రీ అయిపోయారు. వస్తారేమో అని అదే చూస్తున్నా. డేట్ పెంచింది కదా అంటున్నా, డేట్ పెంచినాము ఆగండి కదా అని అంటున్నాం. టోటల్ అయిపోయింది సార్, ఒక 2-3 ఫామ్ల కోసం ఆగడానికి వస్తుంది. మీరే ముందుగా అక్కడ చేయించండి. బెదిరిస్తున్నారంట. కొంతమంది హైదరాబాద్లో కూడా ఉంటారు. భద్రాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మరిగూడ గ్రామంలో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించినట్లు సమాచారం. మహిళలు కుంకుమ తిలకంతో స్వాగతం పలకగా కోలాట బృందం ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం నూతన సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానించారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జాతీయ రహదారి 163 బైపాస్ రోడ్లో జంపాల సుమన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్స్ ఫిల్టర్ కాఫీ టీ స్టాల్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించినట్లు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇటువంటి టీ స్టాల్ విశ్రాంతి ఉపయోగపడతాయని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, ఇతరులు పాల్గొన్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యటించి రానున్న గోదావరి నది పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ను పరిశీలించి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం పుష్కర ఘాట్లను పరిశీలించి రోడ్లు, ఘాట్లు, భక్తులు అవసరమైన అన్ని సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇప్పుడు సుమారుగా 1 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. మంది రైతులు ఒక 90 పోలింగ్ స్టేషన్లో వీళ్ళు మొత్తం కొట్టేశారు. 100కి 100%. ఎవరు కూడా మిగలలేదు. జీరో అయిపోయింది అంటే వాళ్ళు ఫ్రీ అయిపోయారు, పొలిటికల్ పార్టీ వాళ్ళు ఫ్రీ అయిపోయారు, ఇంకా పంచాయత్ సెక్రటరీలు అందరూ ఫ్రీ అయిపోయారు. అదే చూస్తున్నా డేట్ పెంచింది కదా అంటున్నా, అడిగేసరికి డేట్ పెంచినాము ఆగండి కదా అని అంటున్నాను. టోటల్ అయిపోయింది సార్, ఒక 2-3 ఫామ్ల కోసం ఆగడానికి వస్తుంది. మీరే ముందుగా అక్కడ చేయించండి. మీరే ముందుగా చేయించండి, ఫాస్ట్ చేపిస్తే ఫ్రీ అయిపోతారు. పోలీస్ స్టేషన్లో 17 పోలీస్ స్టేషన్లో ఇంతమంది ఓటర్లు 17,000 ఒకటి వరకు ఇంతమందికి కొంతమంది హైదరాబాద్లో కూడా ఉంటారు. వరంగల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఉత్సవాలలో 4వ రోజు ఉదయం అమ్మవారు కురుకుళ్ళ రూపంలో, సాయంత్రం బేరుండ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు తెలిపారు. పూలు, పండ్లు, కూరగాయలతో ప్రత్యేక అలంకరించి వేద మంత్రాల నడుమున విశేష పూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని అర్చకులు వెల్లడించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు సమాచారం. అని నువ్వు అంటావు, నువ్వు చాకుండా అంటావు, పొమ్మని ఎట్లా కావాలి. మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా వరంగల్ పట్టణంలో వెలిసిన అమ్మవారు భక్తుల కొంగు బంగారమై ఉన్నారు. ఆ అమ్మవారి దగ్గర వల్ల అందరూ సుఖ సంతోషాలు ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క నవరాత్రి ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలు 15 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి 4వ రోజు కురుకుల క్రమంలో, సాయంత్రం బేరుండ క్రమంలో అమ్మవారికి అర్చన చేస్తారు. అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఆయుధాలుగా ఉండాలని కోరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి అశోక్ అల్మాస్ విల్లాస్ వెల్చేర్ అసోసియేషన్ సభ్యులపై మైనంపల్లి చంద్రశేఖరరావు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని కాలనీ వాసులు ఆరోపించినట్లు సమాచారం. గ్రేటర్ కమిటీ కోట్ల రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన అనంతరం పార్కులో బోర్వెల్ ఏర్పాట్లు పనులు అడ్డుకున్న ఆ సంస్థ తన పేరు చెప్పుకుంటూ బయట తిరుగుతుందని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. గ్రేటర్ కమ్యూనిటీ అభివృద్ధి చేసి విక్రయించిన తర్వాత కూడా సంస్థపై యాజమాన్య హక్కులు ఎలా చెప్తున్నారని కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రశ్నించినట్లు వెల్లడించారు. వీళ్ళందరినీ ఇప్పుడు 200 మందిని చంద్రరావు అనే ఒక పెద్ద మనిషి ఇంట్లో లోపలికి ఒక 10 మందిని ఉన్నారు. 100 మంది వచ్చారు, 10 మందిని చంపాడేంటి అన్నారంట.
అశోకాల మిషన్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఫేజ్ 2 అని, ఫేజ్ 1 అని విల్లా గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్స్. మేము ఇక్కడ ఈరోజు ఈవినింగ్ ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో మైనంపల్లి చంద్రరావు గారు, తనతో పాటు మల్లేష్, సాయి, మైనంపల్లి రాధాకిషన్ రావు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ 150 మంది తీసుకోవడం, సైట్ ఇళ్లలో పంపించడం, సెక్యూరిటీ వాళ్ళని కొడతాం, దౌర్జన్యం చేయటం, ఇలా బెదిరించారు బాగా. దీన్ని మేము పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం, న్యాయం చేయమని చెప్పి అడిగాం. అంతా బయట అవుటర్స్, కొంతమంది బొల్లారు ఉన్నారు, కొంతమంది షాపూరు, అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు తాయి ఊరినే లేడీస్ని కామెంట్ చేయడం, పిల్లల్ని గొడవ చేశారు. గట్కేసర్లో రాష్ట్ర కవి అందశ్రీ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 3.95 కోట్ల అంచనాగా వ్యయంతో నిర్మించనున్న అందశ్రీ శృతి వనంకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడం ఈ సంస్కృత వనం లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు వెల్లడించినట్లు సమాచారం. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కవులు, సాహితీవేత్త, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. సంవత్సరాల కింద గురుకుల కాలేజీ అని చెప్పి 20 ఎకరాల స్థలాన్ని సేకరించి ఈ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి స్కూల్ వరకు కూడా నడిచేది. కానీ ఈ మధ్యలోనే దాన్ని ఎండోమెంట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని ప్రభుత్వం కాలేజీగా చేసి ఇంటర్మీడియట్తో పాటు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చేయాలని చెప్పి చాలాసార్లు మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కోరిండ్రు. గత ప్రభుత్వాలు చేస్తామని చెప్పి కూడా చేయలేనటువంటి విషయం ఉండే, అది చేయమని ముఖ్యమంత్రిని కూడా అడుగుదాం అందరం కలిసి. దానితో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు హయత్ నగర్ పరిధిలోని తొర్రూరు సూర్యనగర్ లో వరుసగా 2 ఇళ్లలో చోరీ జరిగినట్లు సమాచారం. గుర్తు తెలియని దుండగులు నగదు, బంగారం, నగలను అపహరించినట్లు తెలుస్తోంది. 2 నెలల వ్యవధిలో ఇదే కాలనీలో 4వ సారి చోరీ జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు, నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. మంచిగా లైట్లు వేసుకుని ఇంటినాడ పరిచిండు. ఈ బట్టలలో ఏమైనా పెట్టామని అంత పోసేసిండు. గాజులు కానీ ఉంటుండే దాని మీద ఉంటుండే అడిగి తీసాడు. ఇది కూడా మేము 4 days తర్వాత వచ్చి చూస్తే మా పక్కన లేనటువంటి వర్మ గారు మాకు ఇంట్లో కాటన్ లోపడిపోతుంది తర్వాత తీసుకున్నా చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను బస్సులో పెట్టడం దిగి కొత్తపేట నుంచి ఆటోలో వచ్చేసిన. వచ్చి చూసేసరికి ఇక మన జగర్ధన్ సార్ కానిస్టేబుల్ గారు వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి 100 నెంబర్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసి, రెడ్డి గారు మీరు ఏం ముట్టుకోకూడదు, మేము వచ్చి నిద్రలు తీసుకుంటామన్నారు. అంతా చూసుకుందాం వాళ్ళ సార్ తీసుకుందాం. ఏమేమి నాది క్యాష్ అయితే ఒక 22,000 ఉండే, ఒక 6 గ్రాముల బంగారం లేదు. ఇక వెండి మరి లోపల ఏమేమి ఉన్నది ఇంకా మేమేం ముట్టకమన్నారు కాబట్టి ముట్టలేను. దేవుని ఇంట్లో అయితే అట్లే ఉంది. మొత్తం ఎన్ని ఇళ్ళు జరిగింది కాలనీలో? ఇప్పుడు నాది నా పక్కింటి జరిగింది. గతంలో కూడా జీ స్కూల్ మేడం గారు, ప్రిన్సిపాల్ గారు వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. అంతకుముందు ఒక 3 months బ్యాక్ రమణాచారి గారు అని కానిస్టేబుల్ వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.